అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఈరోజు మీకు బ్రైట్ కలర్ఫుల్ శారీస్, బట్ బార్డర్ అస్సలు ఉండదు. బార్డర్లెస్ శారీస్ అంటాం కదా, దట్టు కొంచెం మరీ ఎక్కువ రేంజ్ కాదు, తక్కువ రేంజ్ కాదు, బట్ ప్యూర్ జూట్ సిల్క్ కావడం వల్ల వీటి ప్రైస్ వచ్చేసి మనకి 5800 పడతాయి. ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను కట్టుకున్న ఫస్ట్ శారీలో మీకు బార్డర్ అయితే కనిపించలేదు, కానీ దగ్గర నుంచి చూస్తే ఈ స్ట్రైప్స్ ఏదైతే ఉందో పొడుగ్గా ఉన్నాయి కదా, ఈ స్ట్రైప్స్ చీర మొత్తం వస్తుంది. జరీది సిల్వర్లో వస్తుంది అండ్ ప్లీట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. హైట్ వైజ్ కానీ విడ్త్ ఎవ్రీథింగ్ బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. ఒక 30 అబౌవ్ ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ 30 to 40 లోపు వాళ్ళు ఎవరైనా కాల్స్ ఇట్లా బెల్ట్ మోడల్ లాగా కూడా ఇట్లా ఈ మధ్య చేసినాం కదా, మగ్గం వర్క్ లేకపోతే ఇట్లాంటి బనారస్ బ్లౌజ్ తీసుకుని దాన్ని ఆ క్లాత్ పీస్ తోటే మనం ఇట్లా బెల్ట్ లాగా కూడా టీమప్ చేయొచ్చు. అట్లా కూడా బాగుంటుంది. లేదంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో బ్లౌజ్ ఎట్లాగో ఉంది. మనకి కాంబినేషన్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్కి రస్ట్ కలర్. ఇది పళ్ళు, కంప్లీట్ జరీ మనకి సిల్వర్లో ఉంది. బ్లౌజ్ ఇట్లాగే రస్ట్ కలర్లో ప్లెయిన్ ఉంది లోపల, కాబట్టి నేను చూపించట్లేదు, వేరే దాంట్లో చూద్దాం. ఇవి మెయిన్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల త్రూ అవుట్ డే కట్టుకోవడానికి బాగుంటుంది. మెయిన్ మంచి పట్టు ఫ్యాబ్రిక్ కావాలి, కొంచెం రీజనబుల్గా అండ్ ఎప్పటికీ వార్డ్రోబ్లో ఫ్యాషనబుల్గా ఉంచేవి. కొన్ని మీకు ఎట్లా సజెస్ట్ చేస్తానంటే, కొన్ని శారీస్ మామూలుగా చూపిస్తుంటాను, ఇది బాగుంది అది బాగుంది, కానీ కొన్ని పర్టికులర్గా చెప్పినప్పుడు కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇట్లాంటి శారీస్ మనకి ఎవర్గ్రీన్ లాగా ఉంటాయి. మనకి బీరువాలో పెట్టుకుంటే ఎప్పుడు ఏదో ఒక బ్లౌజ్ టీమప్ చేసి అప్పుడు ఏది నడుస్తుంది ఫ్యాషన్ దాన్ని బట్టి టీమప్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు ఇలాంటి కలెక్షన్ అనేది పెట్టుకోవచ్చు. ఇదే కాదు, మీరు ఎక్కడైనా బయట తీసుకున్నా కూడా కొన్ని ప్లెయిన్ శారీస్ అంటూ బార్డర్ లేకుండా ఉంటే ఏదైనా టీమప్ చేయడానికి బాగుంటాయి. కాబట్టి సో నెక్స్ట్ ఇందులో కలర్స్ చూద్దాం. సెకండ్ కలర్ మనం దీంట్లో చూసేది వచ్చేసి బేబీ పింక్. అయితే గమనిస్తే ఇందాక దానికి మనకి సన్నగా ఉంది ఆ గీతలు ఏదైతే డిజైన్ వచ్చిందో, బట్ ఇది కొంచెం బ్రాడ్గా ఉంది కంపేటివ్లీ. పొడుగ్గా ఇట్లా నిలువుగానే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే కొంచెం బ్రైట్ బేబీ పింక్ పైన మనకి సిల్వర్ జరీ అనేది ఇంకొంచెం బ్రాడ్గా వచ్చింది. తర్వాత కొంగు మనకి ఇట్లుంటుంది ఆరెంజ్ కాంబినేషన్లో. పింక్ విత్ ఆరెంజ్ అయితే కేక్ నడుస్తుంది. ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్. ఎప్పుడైతే మీరు ఈ చీరతో పాటు ఈ బ్లౌజ్ వేసుకుంటారో దీన్ని మాత్రం మామూలుగా ప్లెయిన్గా అట్లా కుట్టించుకొని సిల్వర్ పైపింగ్ ఇచ్చి ఇక్కడ మెడలో చాలా లౌడ్గా లైక్ సిల్వర్ జ్యువెలరీ, తర్వాత ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, లేకపోతే ఏదైనా పర్ల్స్ డిఫరెంట్ కాంట్రాస్ట్ అట్లా ట్రై చేయండి. వేరే ఏదైనా బ్లౌజ్ ఉంటుంది అనుకోండి, వేరేది తీసుకున్నప్పుడు మగ్గం వర్క్ లేకపోతే మీ ప్రీవియస్ ఏ మగ్గం వర్క్ తోటైనా ఇది టీమప్ చేయొచ్చు. అది ఎక్కడ మాట, ఇక్కడ కొంగులో ఆరెంజే ఉంది కదా, మన బ్లౌజ్ దీంట్లోదే ఆరెంజ్ వేయాలని కూడా లేదు. ఫ్యాషన్ ఏంటంటే ఎంత పిచ్చుకుంటే అంత వావ్ అంటారు జనాలు. సో బాగా తెలిసేమో అనుకుంటారు, మనకి ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేసి కాన్ఫిడెంట్గా నడిస్తే బాగా తెలిసేమో ఫ్యాషన్ అనుకుంటారు, తెలియదని ఎవరు అనుకోరు. సో మొత్తానికి ప్రైస్ వచ్చేసి 5800. మంచి బర్గండి కలర్కి అడిషనల్గా మనకి ఇట్లా సిల్వర్ది కడ్డీ బార్డర్ కూడా వచ్చింది. ఎడ్జ్లో చాలా తక్కువ, అంటే ఒక 1/2 ఇంచ్ మాత్రమే పైన వైపు అండ్ కింద వైపు. అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి గ్రీన్లో వచ్చింది. మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ సిల్వర్ జరీ తోటి. బ్లౌజ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ చిన్న బుట్ట ఎట్లాగ వచ్చింది కాబట్టి మీరు ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఇట్లా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇందాక చెప్పినాక ముచ్చట అంతా అర్థమైంది కదా దాని గురించి. వీడియో మీరు మిస్ చేయకపోతే ఏ ముచ్చట చెప్పినా, అసలు చీరల గురించి ఏం చెప్పినా తెలుస్తుంది. ఎవరైతే కొంటారో వాళ్ళైతే సీరియస్గా వినండి, తప్పదు. సమత గొంతు వినాల్సిందే మీరు. ఇందాక శారీ, ఈ శారీ కూడా సేమ్ డిజైన్ వైజ్ కూడా చిన్న సర్కిల్స్ లాగా వచ్చింది కదా, చిన్న పోల్గాస్ కంప్లీట్ శారీ మొత్తం వచ్చింది. అండ్ కడ్డీ బార్డర్లో ఇది కలిసిపోయిందంటే మెహందీ గ్రీన్ కలిసిపోయి మీకు అట్లా కనిపిస్తుంది. సో కడ్డీ బార్డర్ వస్తూ తర్వాత కాంబినేషన్ మనకి మంచి రాణి పింక్లో వచ్చింది. ఇట్లాంటి చీరలు కట్టుకున్నప్పుడు ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏ కలర్లో ఉందో అవి ఇవి కలిపి ఇట్లాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే కూడా మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది కాంబినేషన్ ఏంటి. ఇప్పుడు మనం చూసే ఒక 3 చీరలు వచ్చేసి కొంచెం బూటీ పెద్దగా వస్తుంది అండ్ ప్రైస్ కూడా 200 వేరియేషన్ ఉంది. అవి అన్ని ఇందాక వరకు చూపించిన వచ్చేసి 5800. ఈ చీరలు వచ్చేసి 6000 పడతాయి. అండ్ ఇదేంటంటే మంచి డార్క్ రాయల్ బ్లూ పైన మనకి సిల్వర్ బూటీస్ అనేది వచ్చింది. కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ ట్రై చేద్దాము, ఎప్పుడు రొటీన్ కాదు అనుకుంటే ఆ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి మరి మీరు ఇవి ట్రై చేయొచ్చు. అండ్ ట్రాన్స్పరెంట్ మరి ఎక్కువ లేదు తక్కువ లేదు. సో మీరు ఇట్లా సింగిల్ అయితే ఆబ్వియస్లీ వేసుకోరు, బికాస్ స్టెప్స్ వేసుకోవాలి, ఎందుకంటే బార్డర్ లేదు ఇంకా ఏది లేదు. కాబట్టి నీట్గా ఇందాక నేను కట్టుకునేలాగా నీట్గా కట్టుకొని బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా ట్రై చేయండి. ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్. అండ్ ఏంటంటో తీస్తున్న కొద్ది కళాఖండాలు బయటపడుతున్నట్టు దీనికి బ్లౌజ్కి కూడా డిజైన్ వచ్చింది. సో మేబీ ఆ రెండింటికి కూడా ఉందేమో చూడాలి. మంచి మిర్చి రెడ్కి మనకి బ్లూ కాంబినేషన్లో వచ్చింది. అయితే ఈ శారీస్లో ఇందాక నేను చెప్పినట్టుగా బ్లౌజ్కి ఇట్లా ప్యాటర్న్ ఉంది. సో రెడ్ విత్ బ్లూ కాంబినేషన్, దానికి డిజైన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు. సో కాంబినేషన్ రెడ్ విత్ బ్లూ 6000.
ఈ సెట్ ఆఫ్ శారీస్ నేవీ బ్లూతో ఎంటర్ చేద్దాము ఈ ప్యాటర్న్లో. అయితే ఇందులో మీరు గమనిస్తే బూటీ కొంచెం పెద్దగా ఉంది, సిల్వర్ బూటీ, బట్ కొంచెం పెద్దగా ఉంది. అండ్ నేవీ బ్లూ కాంబినేషన్, నేవీ బ్లూ విత్ పింక్. ఇంకా చెప్పేదేముంది, మంచి ఇది రాణి పింక్ కాదు, ఇందాక మనం చూసినాం కదా రాయల్ బ్లూ, దానికి కాంబినేషన్లో మనకి రాణి పింక్ లాగా వచ్చింది. ఇందులో కొంచెం దగ్గరగా మెజెంటా పింక్ టైప్ లాగా ఉంటుంది. ఈ చీరలు వచ్చేసి మనకి కంప్లీట్ వెంకటగిరి శారీస్ ఎట్లా వస్తాయి అదే టైప్ లాగా ఉంటుంది, బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్. సో చూద్దామని చెప్పేసి ఒక 3 న్యూ అరైవల్లో తెప్పించాను. ఇన్ కేస్ ఈ బడ్జెట్ అండ్ ఈ శారీస్ నచ్చితే ఇంకా అప్డేట్ చేస్తాను దీంట్లో. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 6000. సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ ఇది, అస్సలు ఎక్కడ కూడా హడావుడ్ లేదు, సాఫ్ట్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్. అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 to 7 ఇంచెస్ వరకు ఉంది. కంప్లీట్ మనకి ఎప్పుడు వచ్చే నెమలి ప్యాటర్న్ వస్తుంది కదా, అట్లా కలనేత వల్ల మనకి ఇక్కడ డల్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 to 3 ఇంచెస్, ఇక్కడ 6 to 7 ఇంచెస్. అండ్ ఇది కొంగులో మాత్రం బ్రైట్ పింక్. బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది బ్లౌజ్లో. అండ్ మనకి కొంగులో వచ్చేసి బ్రైట్గా అది జరీ తెలుస్తుంది, వెరాస్ ఇక్కడ కలనేతలాగా ఉంది. ప్రైస్ 6000. ఈ కాంబినేషన్ వచ్చేసి పింక్ విత్ బ్లూ, బట్ మన కలనేత వల్ల ఇక్కడ మనకి కొంచెం పర్పుల్ షేడ్ లాగా కనిపిస్తుంది. చిన్న చిన్న బూటీ మొత్తం శారీ మొత్తం కూడా ఈ బ్రొకేడ్ మోడల్ లాగా కంప్లీట్ చీర మొత్తం ఉంటుంది. అండ్ ఈ మధ్య కొంచెం 5 to 6000 లేకపోతే కొంచెం 7 లోపు శారీస్ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళ ప్రత్యేకంగా వాటి గురించే ఈ న్యూ అరైవల్ తెప్పించి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి దీని కొంగు అండ్ బ్లౌజ్. సో ఈరోజు మనం చూసే లాస్ట్ శారీ ఈ ప్యాటర్న్లో వచ్చేసి గ్రీన్, మంచి డార్క్ బాటిల్ గ్రీన్ లాగా ఉంది. అండ్ తర్వాత ఎడ్జ్లో మనకి కలనేత వల్ల ఇట్లా మెజంతా పింక్ లాగా కనిపిస్తుంది కదా. పైన వైపు అయితే చిన్న బార్డరే ఉంది, చిన్న బార్డర్ కావాలనుకునే వాళ్ళు పైన వైపు చిన్న బార్డర్. అండ్ ఇక్కడ ఫుల్ మనకి రిచ్ వెంకటగిరి ప్యాటర్న్ ఎట్లా వస్తుంది కంప్లీట్ అట్లాగే, జస్ట్ వేరియేషన్ ఇన్ ద ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి కొంగు అండ్ బ్లౌజ్. సో మీరు తెప్పించాక కూడా రిగ్రెట్ అవ్వరు ఈ ఫ్యాబ్రిక్ గురించి. అందుకే ఓన్లీ 3 పీసెస్ మాత్రమే ట్రయల్ లాగా, ఇన్ కేస్ నచ్చితే చాలా వస్తాయి దీంట్లో. సో ఇది కంక్లూడ్ చేసే ముందు ఏంటంటే, వీడియో అయితే ఈరోజు 30 తారీఖు మేము తీస్తున్నాము. రేపు 31 తారీఖు వీడియో ఉంటుందా లేదా అవన్నీ అంత ఐడియా లేదు కాబట్టి, ఒకసారి అయితే అందరికీ నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నాను. ఇంకా వైరస్ లాంటి ఇంకొకసారి నెక్స్ట్ ఇయర్లో మనం అస్సలు వినకుండా ఉండేలాగా అందరం ఆశిద్దాము, అదే దిశగా ప్రయత్నం చేద్దాము. అండ్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ సమత. ఇప్పుడు ఎంటర్ చేస్తాను. తర్వాత ఎప్పుడు లాగానే మీరు ఫొటోస్ నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.